జనరల్గా ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ యొక్క బ్రెయిన్ చక్కగా షార్ప్గా పనిచేయాలి, రీజనింగ్గా పనిచేయాలంటే మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అవసరం. మ్యాథమెటిక్స్ అంటే భయంకరమైనటువంటి సబ్జెక్ట్ అనేది మన కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళు నేర్పించే విధానం చేసినా దానంత ఈజీ సబ్జెక్ట్ ఏది లేదు. డ్యాన్స్ నేర్చుకోవటం కంటే ఈజీ, భోజనం చేయటం కంటే ఈజీ ఎప్పుడని. అందుకే మన పిల్లలకి ఈజీ టెక్నిక్స్ మనం ఈ 22 రోజులు 23 రోజుల్లో నేర్పగలిగాం. చక్కగా నేర్చుకున్నారు. ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ 3 సంవత్సరాల నుంచి మనం అదే కార్యక్రమం నేర్పుతున్నాం. ప్రధానంగా పిల్లల్లో క్రమశిక్షణ కావాలి. మేడం డాక్టర్ గారు చెప్పారు, క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చదువు వస్తుంది, ఎవరికైతే చదువు వస్తుందో వాళ్ళ తల్లిదండ్రులు చూడగలుగుతున్నారు. చక్కటి మాట చెప్పారు. 10 కోట్లు కాదు, 10 కోట్ల మాటల కంటే 10 కోట్ల మూటల కంటే 10 కోట్లు విలువ చేసే మాటలు చాలా ముఖ్యం నాన్న. అట్లాంటి సందేశాలు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. సో ప్రధానంగా మ్యాథ్స్లో నేర్చుకునేటప్పుడు వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, మన దేశంలో లీలావతి, భాస్కరాచార్యుడు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళు చేసిన కృషి పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం చాలా అవసరం. పిల్లలకు అర్థం అవటమే చాలా ఈజీ. ఏదో క్లాసులో వచ్చామా చెప్పుకుంటాం వెళ్ళామా అనేది కాకుండా ప్రాక్టీస్ చేయించాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఫార్ములాస్లో షార్ట్ కట్ మెథడ్స్ చెప్పాలి. ఏ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. మ్యాథమెటిక్స్లో కీలకం, ఏ ఆఫీసర్స్ అయినా కీలకం మ్యాథమెటిక్స్. సో అందరూ చక్కగా ఈ 20 రోజులు ఫాలో అయినందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.